తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఉండి నియోజకవర్గం నుంచి మరోసారి విజయాన్ని అందించి సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని మాజీ ఎమ్మెల్యే శివ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు స్వతంత్ర అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజు అభ్యర్థించారు. కాళ్ల మండలంలోని వేంపాడు, కోపెల్ల గ్రామాల్లో ఆటోలో ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి తన విజయానికి సహకరించాలని అభ్యర్థించారు. ఆయా ప్రాంతాల్లో మహిళలు ముందుకు వచ్చి హారతులిచ్చి స్వాగతం పలికారు. ఆయనతో పాటు వేగేశ్న కృష్ణంరాజు, దంతులూరి సుబ్బరాజు, మాజీ ఎంపీటీసీ కాలా ఏడుకొండలు, కంది నాగరాజు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. వచ్చే నెల ఈ సమయానికి వైసీపీ అంకం ముగిసిపోతుందని, నెల రోజుల్లో 5 సంవత్సరాల దుష్టపాలనకి చరమాంకమేనని మాజీ ఎమ్మెల్యే ఎన్డీఏ కూటమి భీమవరం ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం 27వ వార్డుకు చెందిన కోడే వెంకట తనయుడు కోడే రాజు, బండి రమేష్ ఆధ్వర్యంలో 400 మంది శ్రేణులు జనసేన పార్టీలోకి నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు, ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కొటకలపూడి గోవిందరావు, పట్టణ అధ్యక్షులు చనమల్ల చంద్రశేఖర్ సమక్షంలో పార్టీలోకి చేరారు. వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ, భీమవరం నియోజకవర్గం నుంచి వైసీపీని తరిమి కొడదామని జనసేన, టీడీపీ సమన్వయంతో వ్యూహాత్మకంగా అడుగులు వేయాలన్నారు. ఏ ఒక్క నాయకుడు, కార్యకర్త త్యాగాన్ని, కష్టాన్ని మర్చిపోమని, వచ్చేది కూటమి ప్రభుత్వమేనని, నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేద్దామని అన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలన అంతా విధ్వంసం, అరాచకమేనని, 5 ఏళ్ల నరకానికి స్వస్తి పలికే సమయం ఆసన్నమైందని, ప్రజాస్వామ్య పరిరక్షణకు ముందుకు వచ్చిన కూటమిని గెలిపించాలని అన్నారు. వైసీపీ పాలనలో ఏ ఒక్కరి జీవితంలో మార్పు వచ్చింది లేదని, ఏ ఒక్కరికి న్యాయం జరిగింది లేదన్నారు. నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ, జగన్ కు మళ్లీ ఓటు వేస్తే మీరు నిల్చున్న నేలను కూడా అమ్మేస్తాడని, కోడికత్తిలాగానే రాయి నాటకంతో జగన్ అడ్డంగా దొరికేశారని, హత్యాయత్నం అనేది సింపతి కోసం ఆయన ఆడిన డ్రామానేనని అన్నారు. జిల్లా అధ్యక్షులు చిన్నబాబు మాట్లాడుతూ, రోజు రోజుకు కూటమికి జనాదరణ పెరుగుతోందని, కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు చనమల్ల చంద్రశేఖర్, బండి రమేష్ కుమార్, వబిలిశెట్టి రామకృష్ణ, కత్తుల నీలేంద్ర, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, భీమాల శ్రీరామ్మూర్తి, జనసేన, టీడీపీ మండల నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. మరికొన్ని వార్డుల నుంచి కోడి రాజుగారి ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు జనసేన పార్టీలో చేరడం జరిగింది. చిన్నబాబు గారి ఆధ్వర్యంలో, రఘురామకృష్ణరాజు గారి ఆధ్వర్యంలో, రమేష్ రాజు గారి ఆధ్వర్యంలో, శేఖర్ ఆధ్వర్యంలో ఈ వందలాది మంది కార్యకర్తలు జనసేన పార్టీలో చేరడం జరిగింది. రాగల రోజుల్లో జనసేన పార్టీ అత్యధిక విజయాన్ని సాధించే అవకాశం కలుగుతుందని, ఈ రాష్ట్రాన్ని పట్టిన పీడ వదిలిపోతుందని జనసేన నాయకులందరూ కూడా ఆలోచించి, మరి ఈ కార్యకర్తలు, యువకులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకి జనసేన పార్టీలో చేరడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అంటే యువత, యువతే పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణే యువత. వారి ఆధ్వర్యంలో ఈరోజు వందలాది మంది కార్యకర్తలు జనసేన పార్టీలో చేరినందుకు వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. భీమవరం పట్టణంలో గాంధేయవాది చింతలపాటి సీతారామచంద్ర వరప్రసాద్ మూతిరాజు స్థాపించిన ఆర్ఆర్డీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5 కంప్యూటర్లను బహుకరించారు. ఈ కళాశాలలో ఎక్కువగా పేద, బడుగు విద్యార్థులు చదువుతున్నారని, వారికి కంప్యూటర్లు అవసరమై సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయి తమ ఫౌండేషన్ కు తెలిపారని, వెంటనే ఫౌండేషన్ స్పందించి కంప్యూటర్లు అందించామని ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ చైర్మన్ యూకే విశ్వనాథరాజు అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వికేఐ ప్రసూన అధ్యక్షత వహించి ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ వారు కళాశాల విద్యార్థుల అవసరం గురించి 5 కంప్యూటర్లు బహుమతిగా అందించారని తెలిపారు. శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ, స్వర్గీయ ఉద్దరాజు ధర్మరాజు 44వ వర్ధంతి సందర్భంగా కంప్యూటర్లు అందించిన ఫౌండేషన్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. యాక్చువల్గా నేను 2-3 సార్లు ఇక్కడికి వచ్చాను. ఇలాగే మరి ఏం పని చేయించాను నాకు తెలియదు, కానీ జ్ఞాపకాలు చేస్తానున్నాం.
గతంలో ఒకసారి లాస్ట్గా వచ్చినప్పుడు మీ స్టాఫ్ అంతా కలిపి మా బ్లడ్ బ్యాంక్కి బ్లడ్ ఇచ్చారు ఒకసారి. అంతకుముందు 2-3 సార్లు వచ్చాను, చిన్న చిన్న పనులు చేయించుకుని అడిగారు, చేసుకుని వెళ్ళిపోయాం తప్ప ఇప్పుడు పర్మనెంట్గా ఈ కంప్యూటర్ అనేది చాలా విలువైన విద్యగా మరి ఇవాళ మరి స్టూడెంట్స్కి ఎంతో ఇంపార్టెంటు. ఇప్పుడు ఇంకా 3 కంప్యూటర్లు 5 కంప్యూటర్లు ఇచ్చారు, 8 కంప్యూటర్లు అన్నారు కాబట్టి ఇంకా 3 నెక్స్ట్ అకాడమిక్లో మధ్యగా చేసుకుని అది 8 కంప్లీట్ చేస్తాం. 8 పెట్టుకుని కానీ మీరు 8 కంప్యూటర్లు ఇస్తానికి నేను మిగతా 3 కూడా కనిపించి ఏర్పాటు చేస్తాను. మా టెక్నీషియన్ వచ్చి బిగిస్తాడు, మీకు సాఫ్ట్వేర్ గురించి అన్నింటికి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తాడు. సో పిల్లలకి కావాల లేటెస్ట్ టెక్నాలజీ కూడా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే నేను భారతీయ విద్యాభవన్ అప్పుడే 30 సంవత్సరాల పైన 33 సంవత్సరాలు కట్టాను. అది రన్నింగ్ అవుతా అన్న రోజుకి పర్మిషన్. ఒక స్కూల్ భీమవరం కడితే ఇవాళ తాడిపల్లిగూడెం, పాలకొల్లు, రాజమండ్రి అలాగే 4 స్కూల్స్ నేను డెవలప్ చేశాను. నా దగ్గర 6,000 మంది పిల్లలు ఉన్నారు. నేను కంప్యూటర్ కొన్నదే ఫస్ట్ టైం భారతీయ విద్యాభవన్ కంప్యూటర్ కొన్నాను. ఎస్ఆర్కే ఇంజనీరింగ్ ఒకటే ఉండేది కంప్యూటర్, వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలో ఒకటే కంప్యూటర్. కానీ నా భారతీయ విద్యాభవన్ నేను మందు కొనేసాడు పెట్టాను. 10 గంటలు కంప్యూటర్ కొనడానికి క్యూలో నుంచొని వచ్చింది. ఆల్మోస్ట్ 80-83 10 గంటల్లో క్యూలో నుంచొని వచ్చింది బెంగళూరులో. అంటే బుకింగ్ అది 2 సంవత్సరాల తర్వాత కంప్యూటర్ ఇచ్చారు. 15,000 ఆ రోజు ఖరీదు. కంప్యూటర్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఉంది. మరి పిల్లలు అందులో ఆడపిల్లలు బాగా నేర్చుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి దీంతో మరి అనేక విద్యలు నేర్చుకోవచ్చు. అనేక వాళ్ళ యాప్స్లో వచ్చేసి బోల్డ్ రకాలుగా సొంతంగా నేర్చుకునే కెపాసిటీ వచ్చేస్తుంది. కాబట్టి మరి కంప్యూటర్ని సద్వినియోగం చేసుకుని మీ అందరూ ముందుకెళ్ళవలసిన కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. అద్భుతమైనటువంటి దినంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన కళాశాలకి మీకు తెలుసు కదా, ఆనంద ఫౌండేషన్ వాళ్ళు చేసేటువంటి సేవా కార్యక్రమం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఒక కార్యక్రమం మనకి ఈ రోజున మన కళాశాలకి 5 కంప్యూటర్లు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఇంత దాతృత్వం కలిగినటువంటి వ్యక్తులు మన కళాశాలలో అడుగుపెట్టడం అనేదే మనకి ఆనందదాయకంగా ఉంది. అంత బాగా జరిగింది. అలాగా వారి పేర్లు పెట్టి జరుగుతుంది. అది రాజా రామ్మోహన్ రావు గారికి, తర్వాత మూర్తిరాజు గారికి నిజంగానండి అంతటి మహానుభావులు అసలు రాష్ట్రంలోనే లేరండి. అలా ఇన్ని కళాశాలలో పెట్టి మీ అందరికీ కూడా విద్యాదానం సాధారణంగా చేసినటువంటి మరి అలాంటి దానికి ఈ రోజున ప్రోత్సహిస్తున్నటువంటి ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్, దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలండి. కలియుగంలో అడిగిన వెంటనే తన యొక్క దానగుణాన్ని మా కళాశాలకు చూపించడంలో దానకర్ణుడిగా ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు గారిని అభినందిస్తున్నాము. అలాగే కళాశాల అందరి తరపున కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే భీమవరం పట్టణంలో మొట్టమొదట ఏకైక ప్రభుత్వ డిగ్రీ కళాశాల. భీమవరం టౌన్ అనేది దాతృత్వానికి, అన్నిటికీ కూడా చదువులకి అన్నిటికీ కూడా చాలా మంచి పేరున్న కళాశాల. ఇక ముందు కూడా అందరూ కూడా ఇలా సహకరించి కళాశాలని పూర్వ వైభవాన్ని తీసుకురావాలని కోరుకుంటూ ఈ సందర్భంగా పుర ప్రముఖులకి, ఇక్కడికి వచ్చిన ఆనంద గ్రూప్ చైర్మన్ మరియు ఇతర సభ్యులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాజా రామ్మోహన్ రాయ్ ద్విశత జయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఒక ప్రధానమైన కళాశాలగా భీమవరంలో ఒక గవర్నమెంట్ కళాశాలగా బాధ్యతోంది. దీనికి ప్రభుత్వ కళాశాలగా అనేక సౌకర్యాలు కావాల్సి వచ్చాయి. మరి దీనిలో భాగంగా 50 ఏళ్ల పండుగ కూడా నిర్వహించుకున్నారు. అప్పుడు కూడా ఎన్ఆర్ఐలు చాలామంది రావడం జరిగింది. వారి ద్వారా కొన్ని సౌకర్యాలు పొందాం. అలాగే ఎంపీ రఘురామ కృష్ణరాజు గారు ఒక 30 లక్షల రూపాయల గ్రాంట్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఎమ్మెల్సీ కంతిరి సత్యనారాయణ గారు 2 లక్షలు ఇవ్వడం జరిగింది. మరి అలాగే ముదునూరు గోపాలకృష్ణరాజు గారు ఒక 50,000 ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో మేమంతా వెళ్ళి మరి ఆనంద ఫౌండేషన్ చైర్మన్ ఉద్దరాజు విశ్వనాథరాజు గారు, వారి కుమారులు జోగి వర్మ గారు, ఆనందవర్మ గారిని కలిస్తే వారు ఏమిటండి ఏం రిక్వైర్మెంట్ కావాలని అడగడం జరిగింది. దానికి మేము తెలియజేయడం జరిగింది. ఒక 5 కంప్యూటర్లు కావాలని అడిగాం. 5 కూడా మొన్న ఆనందరాజు గారి 44వ వర్ధంతి కార్యక్రమంలో ఇవ్వడం జరిగింది. అయితే కళాశాలలో ప్రిన్సిపాల్ గారు అందరూ కలిసి దీన్ని ఒక ఆనందోత్సవంగా చేయాలనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఏసీఐసీ సెంటర్కు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఇంక్యుబేషన్ సెంటర్ నుండి 2 అవార్డులు లభించాయని కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు వెల్లడించారు.
కళాశాలలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఏసీఐసీ సెంటర్ ఏర్పాటుకు కృషి చేసినందుకు గాను కళాశాలకు బెస్ట్ స్టార్టప్ ఎకోసిస్టమ్ ఎనాబులర్ అవార్డ్, సివిల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నంద్యాల శివకిషన్ కు వ్యక్తిగత విభాగంలో బెస్ట్ స్టార్టప్ ఎకోసిస్టమ్ ఎనాబులర్ అవార్డు లభించింది. ఈ సందర్భంగా ఏసీఐసీ సెంటర్ కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ నంద్యాల శివకిషన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో 2017లో అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేసింది. అప్పటి నుండి ఆ సెంటర్ ద్వారా రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లో ఇన్నోవేషన్ కార్యక్రమాలను ప్రోత్సహిస్తుంది. ఈ సెంటర్ సహకారంతో తమ కళాశాలలో కూడా విద్యార్థులకు అవగాహన తరగతులు నిర్వహించడం జరిగింది. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ వార్షిక స్టార్టప్ జాతర కార్యక్రమంలో తమ కళాశాలలో ఇన్నోవేషన్ కార్యక్రమాలు, అంకుర సంస్థల స్థాపనకు గుర్తింపుగా అవార్డులు అందించారన్నారు. ఈ అవార్డులు అటల్ ఇన్నోవేషన్ మిషన్ వ్యవస్థాపక డైరెక్టర్ రమణన్ రామనాథన్ కళాశాలకు అందించారని చెప్పారు. ఈ సందర్భంగా శివకిషన్ ను కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజులు అభినందించారు. శ్రీకృష్ణదేవరాయ ఇన్స్టిట్యూషన్లో కాలేజీకి, ఇన్స్టిట్యూషన్కి అలాగే ఇండివిజువల్కి కూడా అవార్డు రావడం జరిగింది. సో ఈ సందర్భంగా ఇండివిజువల్గా తెలుసుకున్న శివకృష్ణ గారికి, అలాగే ఇన్స్టిట్యూషన్ వైజ్ పూర్తిగా సపోర్ట్ చేసిన మేనేజ్మెంట్కి, అలాగే ప్రిన్సిపల్ గారికి, మిగతా టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. నేను చాలా గర్వంగా చెప్పేది ఏంటంటే, ఈరోజు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఏదైతే పదాలు అంటున్నారో ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్, స్టార్టప్స్ ఇవన్నీ కూడా మన ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో 10 సంవత్సరాల ప్రిపేర్ స్టార్ట్ అయింది. ఆ 10 సంవత్సరాల నుంచి కాలేజీ అప్ టు డేట్ ప్రజెంట్ సినారియోలో ఏదైతే అవసరమో అన్నీ కూడా అప్ టు డేట్ చేసుకుంటూ వెళ్ళడం వల్లే ఈ కాలేజీ ఇంత కాంపిటీషన్లో కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నది. సో దీనికి ఫ్యాకల్టీ అవనండి, స్టూడెంట్స్ అవనండి, మేనేజ్మెంట్ అవనండి, వీళ్ళందరూ కూడా 100% కోఆపరేట్ చేస్తున్నారు. మళ్ళీ దీనికి వచ్చేటప్పటికి ఇన్నోవేషన్స్లో ఎక్సలెంట్గా చేయడం వలన ఏఐసి అనేది కృష్ణదేవరాయ ఇన్స్టిట్యూషన్లో ఉంది. వాళ్ళ డ్యూటీ ఏంటంటే ఈ ఏఐసిసి మాకు వచ్చిన దాన్ని బట్టి దాన్ని రికగ్నైజ్ చేసి, దానికి బ్రహ్మాండంగా వర్క్ చేసిన శివకృష్ణ రికగ్నైజ్ చేసి ఇన్స్టిట్యూషన్కి అలాగే ఇండివిజువల్కి కూడా ప్రైజెస్ రావడం జరిగింది. సో ఈ సందర్భంగా మేనేజ్మెంట్కి థ్యాంక్స్ చెప్తూ అలాగే శివకృష్ణ కంగ్రాచులేషన్ చెప్తాను. ఈ సంవత్సరం ఏసీఐసి అంటే మన కాలేజీలో ఎప్పటి నుంచో 10 సంవత్సరాల నుంచి ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్కి మనం బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ ఏసీఐసిగా అంటే అటల్ కమ్యూనిటీ ఇంక్యుబేషన్ సెంటర్ ప్రాజెక్ట్లో భాగంగా లాస్ట్ ఇయర్ దాని ఇనిషియేషన్కి బెస్ట్ ఇన్స్టిట్యూట్ అవార్డు వచ్చింది, బెస్ట్ ఇండివిజువల్గా అవార్డు కూడా వచ్చింది. ఈ ఇయర్ బెస్ట్ ప్రోగ్రెషన్, అదే ఏసీఐసిలో బెస్ట్ ఇన్నోవేటివ్ ప్రోగ్రెషన్లో మళ్ళీ బెస్ట్ ఇన్స్టిట్యూషన్, బెస్ట్ ఇండివిజువల్ అవార్డు కూడా శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపూర్లో మనకు వచ్చింది. ఆ సందర్భంగా శివకిషన్ని, ఆ టీంని నేను చాలా అభినందిస్తున్నాను. ఆ ఇన్నోవేషన్ చేయడం జరిగింది. వారి గైడెన్స్ తో మనం 2022లో మన కాలేజీ ద్వారా అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్ కి అప్లై చేయడం, మనం దాన్ని సాధించడం జరిగింది. ఈ సాధించడాన్ని గుర్తించి అటల్ ఇన్నోవేషన్ సెంటర్ శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ వాళ్ళు ఈ సంవత్సరం మన కాలేజీకి ఇన్క్యుబేషన్ ఎనేబులర్ గా ఇన్స్టిట్యూషన్ అవార్డు ఇవ్వడం, ఈ ఏసీఐసి అప్లై చేసి సాధించినందుకు నాకు ఇండివిజువల్ గా ఇవ్వడం జరిగింది. మన సంస్థ ఈ యాక్టివిటీస్ ని గత 10 సంవత్సరాలుగా చేస్తూనే ఉంది. మన సంస్థ ఇది సాధించక ముందు కూడా మిగతా కాలేజీల కన్నా చాలా ముందుగా ఆలోచించి దీని మీద ఎన్నో కార్యక్రమాలు చేపట్టినందుకు గత సంవత్సరం కూడా మన కాలేజీకి ఈ 2 కేటగిరీల్లో అవార్డులు సాధించడం జరిగింది. జన్మభూమిపై మమకారంతో గ్రామ దేవత ఆలయంలో షెడ్ నిర్మాణానికి డాక్టర్ సుధాకర్ ముందుకు రావడం అభినందనీయమని పలువురు వక్తలు కొనియాడారు. ఉండి గ్రామ దేవతలైన పోలేరమ్మ, వెంకమ్మ, పోతురాజు ఆలయం వద్ద ఆలయ కమిటీ సభ్యులు భూమి పూజ చేశారు. అమెరికాలో డాక్టర్గా పనిచేస్తున్న సుధాకర్ పుట్టిన గ్రామానికి సేవ చేయడం పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో చెన్నంశెట్టి వెంకట దుర్గా ప్రసాద్, కృష్ణవేణి, కీర్తిశేషులు, అప్పల కిట్టయ్య కుమారులు, గంగుమూలు వెంకటరమణ దంపతులు, గంగుమూలు పేరయ్య, రమణ, చిక్కాల సత్య జగదీష్ ప్రసాద్, మోపిదేవి నాగశ్రీనివాస్, బెల్లపు రామచంద్రరావు, గూండాబతుల సుబ్బారావు, ఏడిది శ్రీనివాస్ నెహ్రూ, అడబాల బాబురావు, మోపిదేవి కేదారావు, చెన్నంశెట్టి బుడ్డి ప్రసాద్, మేకా చంద్రరావు, రాయి సతీష్, మోపిదేవి మహేష్, హరిబాబు, బెల్లపు బాలాజీ, కొమ్మన రాఘవరావు, చిక్కాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా ఉండి గ్రామంలో పోలేరమ్మ, అంకాళమ్మ, వెంకమ్మ గుడుల వద్ద షెడ్లు వేయడకు మా గ్రామ ఎక్స్ సర్పంచ్ చిక్కాల జగదీష్ ప్రసాద్ గారు
సూచనలతో సలహాలతో మా అబ్బాయితో ఆయనే డైరెక్ట్గా మాట్లాడి ఈ పురమాయించారు ఈ షెడ్ వేయడానికి. మా అబ్బాయి ఆయన మాట కాదనకుండా నేను ఓకే చెప్పాడు. అదేవిధంగా ఈ పోలేరమ్మ గుడికి గంగుమూలలో దేవత ఆడపడుచు అంటారు. మా మిస్సెస్ కూడా గంగుమూలలో ఆడపడుసే. అందుకనే అనుకోకుండా ఈ ఆవిడతో ఇక్కడ కొబ్బరికాయ కొట్టించడం జరిగింది. దాంతో ఈ 2 షెడ్లు నిర్మాణానికి పూర్తి సహకారం. ఆలయాల అభివృద్ధిలో భాగంగా ఈరోజు శ్రీ మహంకాళమ్మ వెంకమ్మ అమ్మవార్ల గుడి వద్ద గౌరవనీయులు చన్నంచెట్టి వెంకట దుర్గా ప్రసాద్ గారి సౌజన్యంతో వారి యొక్క ఆర్థిక సహాయంతో మహంకాళమ్మ వెంకమ్మ అమ్మవార్ల గుడి వద్ద షెడ్డు నిర్మాణానికి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఉండి గ్రామ దేవత పోలేరమ్మ మహంకాళమ్మ వెంకమ్మ పోతురాజు గుడి వద్ద మా ఉండి గ్రామ కాపస్తులు గంగమూరి అప్పయ్యగట్ట గారు క్రీస్తు చేసే కుమారుడు వెంకటరామయ్య గారు దంపతులతో ఈ పోలేరమ్మ గుడికాడ షెడ్ నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా మన మహంకాళమ్మ వెంకమ్మ పోతురాజు గుడి వద్ద మరి చన్నంచెట్టి బాబీ గారు ప్రసాద్ గారు మరి శ్రీమతి గారు కృష్ణవేణి గారు కుమారుడు కోడవైన సుధాకర్ గారు భాగ్యం గారు ఆధ్వర్యంలో ఆయన సామాన్య కుటుంబించి స్థాయికి వచ్చి ఆ కుమారుడు అమెరికా డాక్టర్గా చేస్తున్నారు. ఆయన కోడవ కూడా డాక్టర్గా చేస్తారు. ఆ యొక్క కుటుంబం నుంచి మన పుట్టిన గ్రామానికి మనం ఏదో ఒకటి చెయ్యాలి, మన సొంత గ్రామం అనే ఉద్దేశంతో అమెరికా నుంచి వస్తూ ఇక్కడ మన అమ్మవారి గుడికాడ వేసే షెడ్ నిర్మాణం అంతా ఆయన సొంత ఖర్చుతో నిర్మిస్తున్నాడు. అదేవిధంగా ఈ గ్రామంలో ఏ మంచి కార్యక్రమాలు చేసినా ఈ గ్రామంలో పుట్టి ఎక్కడున్నా ఈ గ్రామానికి నా గ్రామం నా పుట్టునూరు నా ఊరు అనే ఉద్దేశంతో చేస్తున్న మరి ఆ దంపతులకి డాక్టర్ గారు సుధాకర్ గారికి వారి భార్యకి అదేవిధంగా మా తల్లిదండ్రులైన మన ప్రసాద్ గారికి కృష్ణవేణి గారికి అప్పయ్యగట్ట గారి కుమారు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. డాక్టర్ సాయి సుధాకర్ నాయుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వారి ధన సహాయంతో ఈ యొక్క మహంకాళమ్మ వెంకమ్మ అమ్మవార్ల ఆలయం ముందు షెడ్డు నిర్మించడానికి ఈరోజు భూమి పూజ జరగబడింది. అలాగే పోలేరమ్మవారి ఆలయం ముందు కీర్తి చేసినటువంటి దివగంతులు శ్రీ గంగమూల అప్పలకృష్ణారావు గారి కుమారుడు వెంకటరామయ్య గారి ధన సహాయంతో శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయం ముందు షెడ్డు నిర్మాణానికి కూడా భూమి పూజ ఈరోజు జరిగింది. భీమవరం త్యాగరాజు భవనంలో నందు చిన్మయ ప్రభ ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన అష్టావధాన కార్యక్రమాన్ని ఆనంద ఫౌండేషన్ చైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సమాజంలో జరుగుతున్న అనేక అంశాలతో పాటు రాజకీయ విషయాలపై కూడా విశ్లేషించి ప్రాశ్నికులు అడిగిన ప్రశ్నలకు అవధాని ఉప్పాల దడియం భరత్ శర్మ సమాధానాలు అందించారు. విశ్లేషకులుగా డాక్టర్ కడిమెళ్ల వరప్రసాద్ వ్యవహరించగా ప్రాశ్నికులుగా కవులు ఇందుకూరి లక్ష్మీపతిరాజు, కడిమెళ్ల శ్రీవరించి, ఎం రామకృష్ణ, పారానంది మానస, ధూళిపాల ఆర్య సోమయాజీ, దాయన సురేష్ చంద్రాజీ, అక్కిపెద్ది రామసూర్యనారాయణ, చక్రావధానుల రెడ్డప్ప దవేజీ వ్యవహరించగా శ్రోతలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని వీక్షించారు. కార్యక్రమ నిర్వాహకులు చిన్మయ ప్రభ అధ్యక్షులు బోండా వెంకట సుబ్బారావు సభకు స్వాగతం పలికి కవులను వేదికపైకి సాదరంగా ఆహ్వానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఒబిలిశెట్టి శ్రీ వెంకటేశ్వర్లు, మడిపల్లి శేఖర్, జయవర్మలు పాల్గొన్నారు. ఆయన ఏ స్థితిలో పెట్టారో మీకు అందరికీ తెలుసు.
అలాగే జాగ్రత్త కోటేశ్వరరావు కూడా ఆయన కూడా అలాగే తీసుకొని పెట్టారు. ఆయన కూడా ఏ స్థితికి పెట్టారో ఒక అర్థం లేదు. పరిపూర్ణానంద గారిని కూడా తీసుకొచ్చి చేయించాం. మరి ఆయన ఏ స్థితికి పెట్టారో ఒక అర్థం లేదు. అటువంటి ఉత్తర పరిస్థితులు అందరి ముందు కూడా చైర్మన్ కదా మాకు ఇక్కడ ఉండేటువంటి గురువులందరూ కూడా ఈ ఆచరిత కాపాడే ఇస్తున్నారు. అటువంటి మహానుభావుడు ఎంత ఉజ్వల భవిష్యత్తు ఉండదో ఆ బాబు నేను చెప్తున్నాను. జన్మై ప్రభలో అడుగు పెట్టినటువంటి వాళ్ళందరూ కూడా జన్మమే అయిపోతారు. అందులో ఏమాత్రం అక్షరం లేదు, నేను అక్షరంగా మాట్లాడలేదు. జన్మయం అంటే నేను ఎదిచేటడా ఆ నాన్నగారు చేసేప్పుడు శారదానంద గారు అక్కడ కూర్చోబెట్టి నేను ఈ ఫోటోలు పెట్టి అమ్మాయి మందులు కట్టా ఉన్నాను. కడుతున్నారా కడతారా అడిగారు. కట్టితో పూర్తేది అన్నారు. మరి మనకి ఎప్పుడు కడతానన్నాడు అయిపోయిందా అన్నారు. అయిందమ్మా సరిగ్గా శకుతాలు చేసేలాగా 3 నెలల 10 రోజులకి మేము ఉపన్యాసం అక్కడ ప్రారంభించాలి. నందులతో సైతంగా చేసి పెట్టాం. మరి అది అంత అద్భుతంగా జరిగింది. అప్పుడు చెప్పారు మాట లెటర్ బ్యాగ్ తీసుకున్నారు. ఏ పేరు రాయాలా అని 2 పేర్లు రాశారు. రాసి నా నచ్చలు అని ప్రారంభించారు. 3వ తారీఖు చెన్మయ ప్రభ అని అలా రాశారు. రాసి చెప్పారు మాట ఈ ప్రభ ఎంత విలువతో మీకు తెలియదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 16న భీమవరంలో జరిగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బహిరంగ సభను జయప్రదం చేయండి. ఉభయ గోదావరి జిల్లాల వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి భారీ విజయం సాధిస్తుంది. నర్సాపురం ఎంపీ రఘురాం కృష్ణంరాజు. భీమవరంలో వలసల జోరు. 18వ వార్డులో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సమక్షంలో భారీ ఎత్తున వైసీపీలో చేరిక. 27వ వార్డులో పెద్ద ఎత్తున కార్యకర్తలు జనసేనలో చేరిక. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ప్రజలంతా జగన్ వెంటే ఉంటారు. వైసీపీ ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి టీవీఎల్, నర్సాపురం ఎంపీ అభ్యర్థి ఉమాబాల. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.